రా క్యారెట్స్ తినాలంటే మహా అంటే 1 లేదా 2 తింటాము. అంతకు మించి తినాలంటే తినబుద్ధి కాదు కదా! ఇంకా నెక్స్ట్ డే కంటే అసలే తినలేమండి. సో, మనమైతే ఈరోజు క్యారెట్ కర్రీని డిఫరెంట్‌గా చేయబోతున్నాము. అది కూడా గోరుచిక్కుడుకాయ యూజ్ చేసేసి. సో, ఇక్కడ నేనైతే అర కేజీ గోరుచిక్కుడుకాయని మంచిగా గిల్లేసుకొని, ఒక ఉడుకు రానిచ్చేంత వరకైతే గిన్నెలో మంచిగా ఒక 10 మినిట్స్ వరకు ఉడకనిస్తే సరిపోతుంది. అలా ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నేనైతే కర్రీ ప్రిపరేషన్ కోసమని తాలింపులో కొన్ని తాలింపు గింజలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ఎక్కువ వేశానండి. ఇందులో నేనసలు ఎండికారం అనేది వాడట్లేదు. పచ్చిమిర్చి స్పైసీనెస్ తోటే మన కర్రీ అనేదైతే నేను చేస్తున్నాను. సో, గోరుచిక్కుడుకాయలు కూడా మంచిగా తాలింపు వేగిన తర్వాత వేసేసుకున్నాను. ఈ గోరుచిక్కుడుకాయలు వేగేలోపు మనమైతే ప్యారలల్‌గా క్యారెట్‌ని కూడా ఇలా తురిమి పక్కన పెట్టేసుకోవాలండి. నేను తీసుకున్న హాఫ్ కేజీ గోరుచిక్కుడుకాయకి పావు కేజీ క్యారెట్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. మనము ఎంతైతే గోరుచిక్కుడుకాయ తీసుకుంటామో దానికి సగం క్యారెట్ తురుము అనేది తీసుకోవాలి. మన రుచికి తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కర్రీనైతే మగ్గనిచ్చేసుకొని సిమ్‌లో యమ్మీ యమ్మీగా మీకిష్టమైన రసం ఆర్ సాంబార్ లేదా డైరెక్ట్ కర్రీతో అయినా తినేయొచ్చు.